ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇప్పుడే కేంద్ర కార్యాలయంలో మరి తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్లో అక్కడ కూడా భారీ ఎత్తున మంగళగిరిలో ఆయనకి ఘన నివాళులు అర్పించాం. పాలిట్ బ్యూరో మొత్తం కూడా ఈరోజు ఇక్కడ సెంట్రల్ కార్యాలయంలో మరి ఇక్కడ బీసీ నాయకులు దాసరి కనకారావు కానీ, అలాగే మన నాగవంశీ సాధికార సమితి కమిటీ అధ్యక్షుడైనటువంటి మాజీ ఫ్లోరెడ్ ఎరుబోతు రమణరావు, అలాగే నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు ఇప్పిలి మోహనం, ప్రధాన కార్యదర్శి సోమేశ్వరరావు, దివి ఉమామహేశ్వరరావు, నాయి బ్రాహ్మణుల సాధికార సమితి సభ్యులైనటువంటి సోదరుడు నాగరాజు, తిరుపతిరావు, అలాగే ఇంకా మిగిలినటువంటి బీసీ నాయకులు సాయిరామ్ గౌడ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయిరామ్ గౌడ్ అందరి ఆధ్వర్యంలో ఆ మహానుభావుడు జ్యోతిరావు పూలే గారికి ఘన నివాళులు అర్పించాం. ఆయన ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది. ఆయన ఆశయాల్ని రేపు అధికారంలోకి వచ్చినాక తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ, బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఒకటే అంటూ ఉంటారు, బీసీలు అంటేనే తెలుగుదేశం అంటే బీసీలు అని. అదేవిధంగా రేపు అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళకి బీసీ రక్షణ చట్టం కాడించి బీసీ డిక్లరేషన్ ఇప్పటికే అనౌన్స్ చేశాం. బీసీలకి 50 ఏళ్ళకే పింఛన్లు కానీ, బీసీ కార్పొరేషన్కి మళ్ళా పూర్వ వైభోగం కానీ, బీసీ పిల్లలకు చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళేదానికి నిధులు కానీ, ఇక్కడ స్కాలర్షిప్లు కానీ అన్నీ కూడా అమలు చేసి మళ్ళా బీసీలకి పూర్వ వైభోగాన్ని తీసుకొస్తామని ఈ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా మళ్ళీ బీసీల అభ్యున్నతికి పునరంకితం అవుతామని తెలుగుదేశం పార్టీని తెలియజేస్తాం.